గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హంత భాగ్యం జనానాం. దట్టమైన ఆనందానికి నిలువెత్తు రూపము, కాలదేశాలకు అతీతమైనటువంటి తత్వము, వేద విజ్ఞాన సర్వస్వము, భౌతిక నేత్రాలకు గోచరం కానటువంటి రూపము, చతుర్థ పురుషార్థమైన మోక్షాన్ని సాధించేటువంటి సాధనము అయిన ఆ పరతత్వము గురువాయూపురంలో బాలకృష్ణుడిగా వేంచేసి ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకున్న వాళ్ళంతా ఎంత అదృష్టవంతులో కదా అంటాడు నారాయణ భట్టతిరి నారాయణీయంలోని మొట్టమొదటి శ్లోకంలో. గురువాయూపురంలో ప్రతిష్టగా ఆవిష్కరింపబడిన స్వయంభువే ఆ గురువాయూపురప్పన్. ప్రతిష్ఠ అని అంటూనే స్వయంభువు అంటున్నారే, అది ఎలా సాధ్యము అంటే ఆ స్థల పురాణాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆ రహస్యం అవగతమవుతుంది. సృష్టి ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న బ్రహ్మదేవుడికి శ్రీమన్నారాయణుడు భాగవత విజ్ఞానాన్ని 4 శ్లోకాలలో ప్రసాదించి తన దివ్యమంగళ విగ్రహాన్ని విగ్రహ రూపంలో బ్రహ్మదేవుడికి అందజేశాడు. సృష్టి క్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి బ్రహ్మదేవుడు పృష్ణి సుతపుడు ఆ శ్రీమన్నారాయణ్ణి పుత్రుడిగా పొందాలన్న ఆలోచనతో తపస్సును ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఆ విగ్రహాన్ని ఉష్ణి సుతపులకు అందించాడు. 12 సంవత్సరాల పాటు ఎండుటాకులే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసినటువంటి ఆ దంపతుల యొక్క కోరిక తీరింది. శ్రీమన్నారాయణుడే పృష్ణి గర్భుడుగా వారిని అనుగ్రహించాడు. అనంతరం వామనమూర్తిగా అదితి కశ్యపులను, దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడిగా ఆ స్వామియే జన్మించాడు. కశ్యపుడు వసుదేవుడు ఇద్దరు అద్భుతమైనటువంటి ఆ స్వామి విగ్రహాన్ని అర్చిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. కృష్ణావతారం పరిసమాప్తమవుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుణ్ణి పిలిచి కలియుగంలో ప్రజలంతా అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు అవుతూ సత్కర్మను ఆచరించనటువంటి తత్వంతో ఉన్న సమయంలో వాంగ్మయ రూపంలో భాగవతంగా వారికి మార్గదర్శకం చేస్తాను. ఇక ఈ విగ్రహాన్ని ఆ భూమండలంలో ఎక్కడైనా అనువైన ప్రదేశంలో ప్రతిష్ఠిస్తే అక్కడ భాగవతాన్ని పారాయణ చేస్తూ సంకీర్తన చేస్తున్న వారంతా ధర్మపదంలో ముందుకు నడవగలుగుతారు అని ఈ విగ్రహాన్ని భూమండలంలో అనువైన ప్రదేశంలో ప్రతిష్ఠించమంటూ ఉద్ధవుణ్ణి ఆదేశించాడు కృష్ణ పరమాత్మ. ఉద్ధవుడు తన గురువైన బృహస్పతిని అభ్యర్థించాడు. పరమాత్మ నాకు ఈ బాధ్యతను అప్పగించాడు, మీరే దీన్ని నిర్వహించాలి అని. దేవగురువైన బృహస్పతి వాయుదేవుని సహాయంతో పరశురామ క్షేత్రమైన కేరళకు వెళ్ళి అక్కడ శివుని యొక్క అనుగ్రహంతో అంబాపురంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గురువు బృహస్పతి, వాయుదేవుడు వీరిద్దరూ ప్రతిష్ఠించినది కనుక ఆ ప్రాంతానికి గురువాయూర్ అని పేరు వచ్చింది. అప్పనుగా పిలువబడే ఆ స్వామి గురువాయూరప్పన్గా ప్రసిద్ధికెక్కాడు. కలియుగంలో భాగవతాన్ని అభ్యాసం చేస్తూ గురువాయూరుపురం దాకా వెళ్ళలేని వారి పరిస్థితి ఏమిటి అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభివిధీయతే. ఈ శరీరమే ఆ గురువాయూరుపురమయ్య. బుద్ధి బృహస్పతి, మనస్సు వాయువు.
మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సులో బుద్ధిలో ఆ బాలకృష్ణుణ్ణే ఉంచుకొని ఆ గురువాయూరప్పన్ని పూజిస్తే అక్కడికి వెళ్ళి పారాయణ చేసిన ఫలితాన్ని ఇంట్లోనే అందుకోవచ్చు. ఇలా అద్భుతమైనటువంటి గురువాయూరుపుర క్షేత్రంలో నారాయణీయాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు నారాయణ భట్టతిరి. 1560 సంవత్సరంలో మేల్పుత్తూరు అనే గ్రామంలో జన్మించినటువంటి ఆ నారాయణ భట్టాత్రి వేదాంగాలను, తర్కాన్ని, వ్యాకరణాన్ని తన 16వ ఏటనే అభ్యసించినటువంటి ధీశాలి. ఆయన గురువు చైతన్య పిషిరెడ్డి. వివాహం 20వ ఏటవ జరిగింది. ఆ చైతన్య పిషిరెడ్డి గారి బంధువుని నారాయణ భట్టాత్రికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటిదాకా అద్భుతమైన ప్రతిభతో 16 ఏళ్లకే వేదాంగాలన్నింటినీ అభ్యసించిన నారాయణ భట్టాత్రి వివాహం విద్యానాశాయ అన్నట్టు విద్యాభ్యాసాన్ని వదిలి సోమరిగా ఉండటం ప్రారంభించాడు. అది గమనించినటువంటి గురువుగారైన చైతన్య పిషిరెడ్డి గారు, ఇదేమిటి ఇప్పటిదాకా అద్భుతమైన ప్రతిభతో అన్నీ అభ్యసించావు, విద్యను విస్మరించి విషయ సుఖాలలో మునిగి తేలటం పాడి కాదు అంటూ ప్రబోధం చేశారు. గురువుగారి మాట శిరసావహించి వారి దగ్గర వ్యాకరణాన్ని అభ్యసించాడు నారాయణ భట్టాత్రి. విద్యాభ్యాసం అయిన తరువాత గురువుగారికి పక్షవాత రోగం వచ్చింది. గురుదక్షిణగా ఆరోగ్యాన్ని గురువు గారికి సమర్పిద్దామనుకున్నాడు నారాయణ భట్టతిరి. అందుకే కర్మ విపాక దానం అన్న దానాన్ని ఇచ్చి గురువుగారి కర్మలన్నింటినీ తాను స్వీకరించి ఆ పక్షవాత రోగాన్ని తాను పొందాడు అంత పిన్న వయస్సులోనే. పక్షవాత రోగంతో బాధపడుతూ ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్నటువంటి నారాయణ భట్టత్రికి గురువాయూరుపురంలో భజన చేస్తే, ఆ స్వామి నామ సంకీర్తన చేస్తే అన్ని రోగాలు నయమవుతాయి, అద్భుతమైన భక్తిభావం పెళ్ళుబుకుతుంది అని చెప్పగానే తమ్ముడితో కలిసి గురువాయూరు క్షేత్రానికి చేరాడు. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారవటల శ్రీవత్సది భజే అంటూ అంత అనారోగ్యంలో కూడా ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అద్భుతంగా కీర్తిస్తూ ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు మనసా విశ్వపీడాపహత్యైః నిశ్శేషాత్మానమేవం గురుపవనపురాధీశమేవ ఆశ్రయామః. అద్భుతమైనటువంటి ఆ పరతత్వము బాలకృష్ణుడిగా మన కనుల ముందు కనపడుతూ ఉంటే దాన్ని వదిలేసి ఎందుకు అనవసరంగా మన జీవితాన్ని వృధా చేసుకోవాలి? అలా కొంత సమయాన్ని నా జీవితంలో నేను పోగొట్టుకున్నాను, ఇక అలాంటి తప్పు చేయకూడదు. ఎవరు ఎటు వెళ్ళినా మనకు అనవసరం. మనం ఈ గురువాయూరప్పని యొక్క పాదాలనే ఆశ్రయించి ఇక్కడే జీవితాన్ని ధన్యం చేసుకుందాం అని అందరికీ ఉద్బోధ చేస్తూ ప్రతిరోజు ఒక దశకాన్ని రచిస్తూ 1034,000 శ్లోకాలను రచించాడు. విచిత్రం ఏమిటి అంటే మొదటి 2 దశకాలు రాస్తున్నప్పుడు సహకరించినటువంటి ఆ నారాయణ భట్టాత్రి దేహము 3వ దశకాన్ని రాస్తున్న సమయంలో అస్సలు సహకరించటం మానేసింది. ఏం చెయ్యాలో తెలియక ఆ స్వామిని ప్రార్థించాడు.
గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అనాసక్తం చిత్తం బత విష్ణో కురుదయాం భవత్పాదాంభోజస్మరణ రసికో నామ నివహాన్ అహం గాయం గాయం కుహచన వివస్యామి విజనే. ఈ రోగం నన్ను చాలా బాధిస్తూ ఉందయ్యా, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. నీ నామాన్ని స్మరించాలి అనుకున్న ప్రతి క్షణము ఆరోగ్యం అడ్డుగా వస్తోంది, కనుక నన్ను కాపాడమంటూ అభ్యర్థించాడు. అలా 1034 శ్లోకాల రచన చేస్తూ 36వ దశకం దాకా 9 స్కంధాలను, భాగవతంలోని 9 స్కంధాలను 36వ దశకం దాకా పూర్తి చేసి 37వ దశకం నుంచి 90వ దశకం దాకా అద్భుతమైన ఆ కృష్ణ లీలలన్నింటినీ భాగవతంలోని దశమస్కంధంలో తెలియజేసినటువంటి కృష్ణ మాహాత్యాన్నంతటినీ అద్భుతంగా మనకు అందించాడు. ఇక 91వ దశకం నుంచి 11వ స్కంధములో ఉన్న ఉద్ధవునికి చెప్పినటువంటి నీతులు, బ్రహ్మోపాసన ఇత్యాది విషయాలన్నింటినీ అద్భుతంగా వివరించిన తరువాత అతని 27వ ఏట కార్తీక మాసంలోని 27వ రోజు వేణుగోపాల స్వామి రూపంలో ఆ స్వామి కరుణించాడు, దర్శనమిచ్చాడు. అప్పుడు కేయూరంగద కంకణోత్తమ మహారత్నాంగుళీ అంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబినీ ఆలంబేవ నమాల్య ద్యుతినిభామూర్తిం తవార్తిచ్ఛ్రిదం అంటూ ఆ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని కీర్తించాడు. రోగాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. అందుకే కంచి పరమాచార్య వారు 8వ దశకంలోని 13వ శ్లోకాన్ని ప్రతినిత్యము పారాయణ చేసిన వారు అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వముత్థాపిత పద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంధవాతాలయవాస విష్ణో అన్న ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము పారాయణ చేసే ప్రయత్నం చేస్తే రోగాలన్నీ అంతర్ధానమైపోతాయి. ప్రతి దశకంలో ఆఖరి పాదంలో నా రోగాలను పోగొట్టమంటూ నారాయణ భట్టతిరి ఆ స్వామిని ప్రార్థించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే భౌతికమైన రోగాలే కాదు, భవరోగాన్ని కూడా పోగొట్టి ముక్తిని ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. అలా 1560 సంవత్సరంలో జన్మించిన నారాయణ భట్టతిరి 1646వ సంవత్సరంలో 82 సంవత్సరాల జీవన యానంలో నిరంతరము ఆ స్వామిని కీర్తిస్తూ ధ్యానిస్తూ ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అందుకే నారాయణీయాన్ని గురువాయూరులో పారాయణ చేస్తూ రోగాలనన్నింటినీ పోగొట్టుకుంటూ రమ్యమైన భవ్యమైన దివ్యమైన ఆ స్వామి యొక్క అద్భుతమైన రూపాన్ని ధ్యానిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోగలిగినాడు. మనకు నారాయణ భట్టతిరి అందించిన అద్భుతమైన ఆ వాంగ్మయం సార్థకమవుతుంది. ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం. గురువాయూరుపురంలో అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంగా యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. రోగాలన్నీ ఎందుకు పోతాయి అంటే అద్భుతమైన ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపం హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు, ఆ నామం మన నాలుక మీద నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు ప్రాపంచికమైనటువంటి భావనలన్నీ అంతరించి అద్భుతమైన ఆత్మభావం నీలో ఉద్దీపన చెందుతుంది. ఎప్పుడైతే ఆత్మభావం నిన్ను ముందుకు నడిపిస్తుందో అప్పుడు ఈ రోగాలు నిన్నేమీ చేయలేవు. అందుకే పరీక్షిత్తు కూడా భాగవతమంతా విన్న తరువాత ముందర మృత్యువు వస్తుందేమోనని భయపడినటువంటి పరీక్షిత్తు ఆఖరికి నాకు మృత్యువు లేదు అని ప్రకటించాడు.
దేహం పడిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మభావన నీలో ఉద్దీపనమవుతుందో అప్పుడు మృత్యుభయం అంతమవుతుంది. అలా అద్భుతమైన భక్తిభావంతో సర్వం విష్ణుమయం జగత్ అన్నటువంటి భావన ఎప్పుడైతే మనలో ఉద్దీపన చెందుతుందో, అంతా భగవంతుడే కనపడుతున్న నేపథ్యంలో రాగము ద్వేషములకు అతీతమైనటువంటి ఆలోచన విధానం మన సొంతమవుతుంది. ఆయుర్వేదంలో ఒక మాట చెబుతారు, ప్రతి దేహం కూడా తనలో ఉన్నటువంటి దోషాన్ని తానే పరిష్కరించుకోగలుగుతుంది. అలా దేహాన్ని నువ్వు మలుచుకున్నప్పుడు, అలా దేహంలోని దోషాలను పోగొట్టుకునే విధంగా నీ ఆలోచనను, అద్భుతమైనటువంటి నీ జీవన విధానాన్ని మరల్చుకోగలిగినప్పుడు ఆనందం నీ సొంతమవుతుంది. ఓం తత్సత్.